రిటైర్మెంట్ కి మనకి ఎంత కార్పస్ కావాలి అని అంటే మనకు సోషల్ మీడియా మొత్తం స్టాండర్డ్ ఒక రూల్ వినపడుతూ ఉంటది. మన యాన్యువల్ ఎక్స్పెన్స్ కు ఒక 25 టైమ్స్ మన దగ్గర డబ్బులు ఉంటే కంఫర్టబుల్ గా రిటైర్ అయిపోవచ్చు అని. మీకు ఒక చేదు నిజం చెప్పనా, అది మన ఇండియన్ రూల్ కాదు, అది అమెరికన్ రూల్. అక్కడ సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ 2.5% ఉంటుంది. మన భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ లేదు, ఇన్ఫ్లేషన్ 6% కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ మరికొంతమంది అనుకుంటారు ₹1,00,00,000 డబ్బులు ఉంటే కంఫర్టబుల్ గా రిటైర్ అయిపోవచ్చు అని. అండ్ ఎస్, అది కూడా నిజమే. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉండే వ్యక్తికి ₹1,00,00,000 డబ్బులు ఒక లంసంలో వస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడున్న కండిషన్లో ప్రతి నెల పెన్షన్ ఇచ్చే సిచ్యువేషన్ ఏ ఎంప్లాయర్ లేరు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. అండ్ ఆ ₹1,00,00,000 దేనికి కూడా సరిపో. మనకి హై పేడ్ సాలరీస్ కనపడుతున్నాయి మార్కెట్లో, 30 lakhs 40 lakhs యాన్యువల్ ప్యాకేజెస్ తోటి. కానీ ఆ ప్యాకేజెస్ మనకు వస్తున్నంత మాత్రాన మనం నిజంగానే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతామా? సో ఇట్లా ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో మిత్స్ కి ఈ వీడియో ఒక పెద్ద చెక్ పాయింట్ అవుతుంది. ఈ వీడియోని ఫస్ట్ కంప్లీట్ గా వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకే మీ రిటైర్మెంట్, మీ ఫైర్ నెంబర్ ఎంత అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. అసలు ఫస్ట్ ఫైర్ అనే కాన్సెప్ట్ కరెక్టేనా? చాలా మంది ఫైర్ అనే కాన్సెప్ట్ ని అడ్డు పెట్టుకొని చాలా కోర్సులు ఎన్నెన్నో అమ్మేశారు. ఫస్ట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 40-45 ఏజ్ గ్రూప్ వరకు హడావిడిగా డైలీ లైఫ్ లో పరిగెడుతూ కష్టపడి పనిచేసిన మనం ఎర్లీ ఏజ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ 45 రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండి ఏం చేస్తుంటాం? ద ఫేమస్ బుక్ రైటర్ రాబర్ట్ కియోసకి, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్, ఆయన నెక్స్ట్ సిరీస్ లో ఒక విషయం చెప్పారు. ఎర్లీ ఏజ్ రిటైర్మెంట్ వినడానికి బాగుంటది, కానీ రిటైర్ అయిన తర్వాత ఆ ఏజ్ లో మీ ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్తారు, మీ వైఫ్ వర్కింగ్ అయితే ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది, మీ ఫ్రెండ్స్ అందరు బిజీగా ఉంటారు, మీరు ఒక్కళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఉండే గరిట తీసుకొచ్చి ఇంకో దగ్గర పెడతారు, అంతే. సో ప్రాక్టికల్లీ లైఫ్ లో రిటైర్మెంట్ అనేది లేదు. ప్రాక్టికల్ గా మన లైఫ్ లో మనం సాధించగలిగేది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంతే. మన లైఫ్ లో మనం సాధించగలిగేది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ప్రతి వారం 30 నుంచి 40 గంటలు పనిచేయాల్సిన దగ్గర నుంచి వారానికి 18 నుంచి 20 గంటలు పనిచేసినా చాలు అనే ఒక సిచ్యువేషన్ కి మనం తెచ్చుకోగలిగితే చాలు. నేను డబ్బు కోసం పని చేయట్లేదు, నన్ను నేను యాక్టివ్ గా పెట్టుకోవడానికి, నా ప్యాషన్ ని పర్సూ చేయడం కోసం నేను పనిచేస్తున్నాను అన్న సిచ్యువేషన్ కి మనం వచ్చేసినా చాలు. కానీ ఇవేవి అవ్వాలన్నా కానీ మన దగ్గర ఒక సర్టెన్ కార్పస్ అయితే డెఫినెట్ గా అవసరం. ఇప్పుడు ప్రతి నెల మనకి 30 లక్షలు, సంవత్సరానికి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ప్యాకేజ్ వస్తుంది కాబట్టి దానికి అనుకూలంగా మనం మన లైఫ్ స్టైల్ ని కూడా ఇన్ఫ్లేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, ద బిగ్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్, the big high-rise apartment, the big luxury car, అన్నిటిని ఇన్ఫ్లేట్ చేసుకుంటూ పోతున్నాం. యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ లైఫ్ స్టాండర్డ్స్, ఇట్స్ గుడ్. ఇంక్రీజింగ్ యువర్ లైఫ్ స్టాండర్డ్స్ ఇస్ 100% గుడ్. బట్ ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి, మీరు ఇదే లైఫ్ స్టైల్ ని వితౌట్ దట్ జాబ్ కంటిన్యూ చేయగలుగుతారా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి ఫస్ట్. నేను ఎర్లీగా రిటైర్ అయిపోతాను, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయిపోతాను అని చెప్పేసి బయలుదేరిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ తిరిగి జాబ్కి వెళ్ళే సిచ్యువేషన్కి తెచ్చుకున్నారు. ఎందుకు? ఆల్రెడీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేట్ చేసేసుకున్నారు. అండ్ వాళ్ళకి కావాల్సిన కార్పస్ ఎంత అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవట్లేదు. జస్ట్ ఏదో గూగుల్ చెప్పింది, యూట్యూబర్ చెప్పాడు, ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పేసి ఇంటూ 25x XYZ ఏదో రూల్ రాసి పడేసి. ఒక్కసారి ఆలోచించారా? 45 ఏజ్ లో రిటైర్ అయ్యే వాళ్ళకి, 60 ఏజ్ లో రిటైర్ అయ్యే వాళ్ళకి సేమ్ మల్టిపుల్స్ లో రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా అనేది. ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క మల్టిపుల్ కదా. మల్టిపుల్ ఇస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ దట్ మల్టిపుల్ ఆల్సో చేంజెస్ యాజ్ పర్ యువర్ రిస్క్ హ్యాబిటేట్. మీరు రిస్క్ టాలరెన్స్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా మల్టిపుల్ మారుతుంది కదా. ఎంత రిటర్న్, ఎంత డ్రాడౌన్, ఎంత SWP ప్యాటర్న్, ఇవన్నిటిని బట్టి కూడా మల్టిపుల్స్ మారుతాయి కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక కార్పస్ ని ఏర్పాటు చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకొని హ్యూజ్ వాలటాలిటీ మధ్యలో నిద్ర లేని రాత్రులు గడిపేస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు కాదు కదా. సో మన రిస్క్ టాలరెన్స్ ఎంత, మనం ఎంతవరకు చూడగలుగుతాం ఆ డ్రాడౌన్స్, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి మన రిటైర్మెంట్ ని.
సో రిటైర్మెంట్ కి సంబంధించి ఒక రియాలిటీని తెలుసుకుందాం. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ దాదాపుగా 6% ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన లైఫ్ లో ఉండే రియల్ ఇన్ఫ్లేషన్ 11-12% కూడా ఉంటుంది. దానికి గల కారణం హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ దాదాపుగా 12-14%, ఎడ్యుకేషన్ 10-12%. మనం అనుకుంటాం ₹1,00,00,000 మన దగ్గర ఉంటే మనం కంఫర్టబుల్ గా రిటైర్ అయిపోవచ్చు అని. ఈ రోజు మీరు అనుకునే ఆ ₹1,00,00,000 20 సంవత్సరాల తర్వాత 6% ఇన్ఫ్లేషన్ తో క్యాలిక్యులేట్ చేస్తే దాని విలువ కేవలం ₹32 లక్షలు మాత్రమే. అంటే ఈ రోజు ₹32 లక్షలతో మీరు ఏదైతే చేయగలుగుతారో ఈ రోజు ₹1,00,00,000 పెట్టుకుంటే 20 ఏళ్ల తర్వాత సేమ్ 32 lakhs వర్త్ కొనగలుగుతారు. దట్ ఈస్ ద రియాలిటీ. మనకి రిటైర్మెంట్ కి దాదాపుగా 6 నుంచి 8 కోట్ల రూపాయల డబ్బు కావాలి. ద న్యూ ఫైర్ నెంబర్ ఇస్ 10 crore, నాట్ 1 crore. సో వీటన్నిటి గురించి ఒకసారి మనం డీటెయిల్డ్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఫ్రీడమ్ నెంబర్ ఎంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మీ ప్రతి నెల ఎక్స్పెన్సెస్ ఒక ₹50,000 ఉన్నాయి అనుకోండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్ గా ఈ చార్ట్ ని చూసుకుంటూ వినండి. ఒకవేళ మీ ప్రతి నెల ఖర్చు ₹50,000 ఉందనుకుంటే సంవత్సరానికి మీ ఖర్చు 6 లక్షలు. ఒకవేళ ఇప్పుడు గనక మీ ఏజ్ 30 అని అనుకుంటే మీరు 45 కల్లా రిటైర్ అవుతారు అని అంటే 15 years, అంటే 15 years లో రిటైర్ అవుతారు అని అంటే మీకు కావాల్సిన కార్పస్ దాదాపుగా 4.75 crores. ఎందుకనంటే నెక్స్ట్ 15 ఏళ్లలో మీ 50,000 ఎక్స్పెన్స్ 6% ఇన్ఫ్లేషన్ రేట్ తోటి దాదాపు 1.2 lakh per month గా మారబోతుంది. ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ అట్ 35, ఒక 10 years లో మీరు రిటైర్ అవ్వాలనుకుంటే 35 అనుకోండి, 10 years రిటైర్మెంట్ అనుకోండి. అదే 50,000 ఎక్స్పెన్స్ కి మీకు 3.55 crore కావాలి. నెక్స్ట్ 10 years లో రిటైర్మెంట్ కి మీ 50,000 ఖర్చు దాదాపుగా 89,000 అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడే రిటైర్ అవ్వాలి అని అనుకుంటే కనీసం మీ దగ్గర 2 కోట్ల కార్పస్ ఉండాలి. ఈ టేబుల్ కావాలంటే పాస్ పెట్టి డీటెయిల్డ్ గా జూమ్ చేసి చూడండి. ఇక్కడ ప్రతి ఎన్నికో ఇక్కడ ఏజ్ కనపడుతుంది. ఎన్ని ఇయర్స్ టు రిటైర్మెంట్? ఓకే, 45 ఇగ్నోర్ చేయండి, ఏజ్ అనేది ఇగ్నోర్ చేయండి. ఎన్ని ఇయర్స్ కి రిటైర్ అవ్వాలనుకుంటున్నారు? 10 years, 5 years, నవ్వా 15 years? మీ మంత్లీ బడ్జెట్ ని బట్టి ఎంత? 50,000కి అయితే ఎంత? 80,000కి ఎంత? లక్షకి ఎంత? 1,50,000కి ఎంత? 2 లక్షలకి ఎంత? ప్రతి ఒక్క దానికి డీటెయిల్డ్ గా హోంవర్క్ చేసి మీకోసం నేను ఒక టేబుల్ ని తయారు చేసి పెట్టాను. పాస్ చేసి జూమ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని అవసరమైతే మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, సో ఇది సింపుల్ మ్యాథ్. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ను బట్టి ఎన్ని మల్టిపుల్స్, ఇంకొక ఈజీ మ్యాథ్. అంటే స్టాండర్డ్ రూల్ చెప్పారు కదా, 25x ఈజ్ దట్ రియల్లీ వర్క్ అయ్యే నెంబరా? ఎగ్జాక్ట్లీ కాదు. ఇండియన్ కేస్ సినారియోస్ అది పనిచేయదు. సో బేసిక్ ఇప్పుడు ఒకవేళ మీరు 40 ఏజ్ లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, 90 వరకు లైఫ్ స్పాన్ ఉంది అని అనుకోండి. 90 వరకు ఎవరు బతుకుతాను? 65కే పోతాను. నువ్వు డిసైడ్ చేసుకోకు నువ్వు పోతావో లేదో. మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నిజమే. అట్ ద సేమ్ టైం మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కావాల్సిన డబ్బులు ఉంటే వాళ్ళు బతికిస్తారు. బతకడానికి కావాల్సిన డబ్బు అంతే. ఉంటామా పోతామా అనేది డెసిషన్ మీది కాదు. అండ్ యు నో ద రియాలిటీ, మనం డబ్బు పెట్టగలిగితే మన మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీకు 40 ఏజ్ అనుకుంటే 40కి రిటైర్ అవుతున్నారు, ఎర్లీ ఏజ్ కి రిటైర్ అవుతున్నారు అని అనుకుంటే 50 సంవత్సరాల టైం ఉంది అని అంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోను, నాకు 8% రిటర్న్ వచ్చినా చాలు, 6% ఇన్ఫ్లేషన్ తోటి నేను ఏదో కొద్దిగా డబ్బులు తీసుకుంటానని అనుకునే వాళ్ళు అయినట్లయితే మీరు దాదాపుగా 30 to 33 times మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీ యాన్యువల్ ఎక్స్పెండిచర్ కి ఆ రోజు ఉండేటువంటి ఏదైతే ఏజ్ ఆఫ్ 40 ఉండేటువంటి యాన్యువల్ ఎక్స్పెండిచర్ కి మీరు 30 to 33 times, నాట్ 25 times. ఒకవేళ మీరు 45కి రిటైర్ అవ్వాలనుకుంటే 28 to 30. సో ఈ కాలం అంతా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్ గా. అదేంటి? 8% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి 6% ఇన్ఫ్లేషన్ తో క్యాలిక్యులేట్ చేస్తూ ఒక 3% రిడెంప్షన్ ని ప్లాన్ చేసుకుంటా. అదేంటి 3 ఏనా అని అంటే మరి 8% రిటర్న్స్ టార్గెట్ మనం పెట్టింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ లైక్ గ్రోత్ టిల్టెడ్, కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్ పెంచుకుంటూ 10% రిటర్న్ తోటి 7% ఇన్ఫ్లేషన్ ఉంది అని అనుకుంటే ఇది కండిషన్. ఇక్కడ సెకండ్ రో ఉంది కదా, 40 అంటే ఇక్కడ 40కే రిటైర్ అయ్యే వాళ్ళకి 25 to 26, 55 ఏజ్ లో రిటైర్ అవ్వాలంటే 21 to 22. లేదు నేను కొంచెం అగ్రెసివ్ గా ఉండే పర్సన్ 12%, ఇంతకు మించి అంచనా లేకండి. అసలు నేను 10 తోటే లెక్కేయాలని అనుకుంటా, బట్ స్టిల్ కొంతమంది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, నేను 15తో లెక్కేస్తా, 24తో లెక్కేస్తా అనేవాళ్ళు. సార్ వాళ్ళ కోసం నేను ఒక స్టెప్ ఎక్కువగా వెళ్ళి అగ్రెసివ్ ఈక్విటీ అని అనుకుంటే అదేంటి 12 ఏంటి, మ్యూచువల్ ఫండ్ లో 15 వస్తుంది 16 వస్తుంది కదా అని అంటే SWP ఈజ్ నాట్ యాజ్ యూ థింక్.
ఎస్డబ్ల్యూపీలో డెట్ పోర్షన్ ఉంటుంది, హైబ్రిడ్ పోర్షన్ ఉంటుంది. సో ద యావరేజ్ రిటర్న్స్ విల్ కమ్ డౌన్. మన పని రిటర్న్స్ సంపాదించడం కాదు, వచ్చిన రిటర్న్స్ వచ్చి మనం బతకటం, కంఫర్టబుల్ గా రాత్రి నిద్రపోవటం. సో అగ్రెసివ్ ఈక్విటీ ఒక 12% వస్తుంది అని అనుకుంటే 7% ఇన్ఫ్లేషన్ తోటి అయితే మీరు 40కి రిటైర్ అయినా కానీ 18 to 19 టైమ్స్ ఆఫ్ ద ఫండ్ ఉన్నా సరిపోతుంది. సో ఇట్లా మీ ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా ఇక్కడ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో పాస్ ఇట్ హియర్, టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ హియర్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాలి, అంటే ఎక్కడెక్కడ, అంటే ఏ ఏజ్ గ్రూప్ ని బట్టి ఎంతెంత సేవ్ చేయాలి అని. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ ద టైమ్ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంతే. బట్ ద రియాలిటీ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వేరు, రిటైర్మెంట్ వేరు. ప్రాక్టికల్లీ స్పీకింగ్ మనిషి జీవితంలో రిటైర్మెంట్ అన్నదానికి అసలు అర్థమే లేదు. వీల్ ఓన్లీ పర్సూ అవర్ ప్యాషన్. మీకు బ్లాగింగ్ అంటే ఇష్టమా, షూటింగ్ అంటే ఇష్టమా, ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, లేదు ఒక టీచింగ్ అంటే ఇష్టమా, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ 30 to 40 hours per week, you will only work for 18 to 20 hours per week. You will earn some money there, a small portion of money. And at the same time నేను ఆ డబ్బును తీసుకొని ఓన్లీ ఈపీఎస్ లోనో దాని ఏమంటారు మన ఓన్లీ ఈపీఎఫ్ లోనో లేకపోతే ఎన్పిఎస్ లోనో పెడతానంటే కుదరదు. ఎందుకు? వాటికి లాకిన్స్ ఉంటాయి, నాకు సఫర్ చేస్తాయి. ఆ డబ్బును సపరేట్ గా పెట్టుకోండి, కావాలంటే మళ్ళీ ఈ డబ్బును సపరేట్ గా ఏర్పాటు చేసుకోండి. క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు కలిపి చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా యూ షుడ్ ప్లాన్. అంటే బిఫోర్ రిటైర్మెంట్ ఓన్లీ యూ షుడ్ ప్లాన్. రిటైర్మెంట్ అని అంటే నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అంతే. దేర్ ఇస్ నో వర్డ్ కాల్ రిటైర్మెంట్ ఇన్ లైఫ్. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయినప్పుడే యూ షుడ్ ప్లాన్ వాట్ డూ యూ వాంట్ టు డూ. నేను వర్క్ స్ట్రెస్ ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నాను, వర్క్ స్ట్రెస్ తగ్గించుకొని నేను ఏ జాబ్స్ చేసుకోగలుగుతాను. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో రిటైర్మెంట్. ఫైనాన్షియల్లీ ఫ్రీ మాత్రమే అనే వర్డ్ ఉంటుంది అంతే. ఇట్స్ జస్ట్ ఒక బ్లఫ్ వర్డ్ అది, రిటైర్ ఎర్లీ అనేది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటి మాత్రమే ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, మీ టైం దేనికోసం కేటాయించాలనుకుంటున్నారు అన్న దాన్ని క్లియర్ గా ప్లాన్ చేసుకొని మీ బాస్కెట్స్ ని, మ్యూచువల్ ఫండ్ బాస్కెట్స్ ని కూడా ప్రాపర్ గా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎంత డెట్ ఉండాలి, ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత హైబ్రిడ్ ఉండాలి అని. మ్యాండేటరీ ఒక 3 years కి సరిపడా ఫండ్ మాత్రం డెట్ లో ఉండాలి. బికాస్ వాలటాలిటీ ఎప్పుడైనా ఉంటుంది మార్కెట్ లో. మీరు దాన్ని భరించాలంటే మీకు మినిమం 3 years సరిపడా ఫండ్ డెట్ లో లేకపోతే సర్వైవ్ కారు. ఆ తర్వాత ఇంకో 3 years ఫండ్ కావాలంటే హైబ్రిడ్ లో పెట్టుకున్నా, మిగతాది ఈక్విటీలో పెట్టుకున్నా, రీబ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎంత ఫండ్ అవసరం పడుతుంది, ఈజీగా ఎన్ని మల్టిపుల్స్ తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ ఫండ్స్ ని ఎలా అలోకేట్ చేసుకోవాలి, అసలు రిటైర్ ఎర్లీ అనేది ఒక పచ్చి అబద్ధం అన్న విషయాలను క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరెవరైతే ఈ మిత్తులు బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.